నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. ఆందోళన నియోజకవర్గం మునిపల్లి మండలంలో భారీ వర్షాలకు ధ్వంసమైన వంతెన. వెంటనే బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామన్న ఎమ్మెల్యే చంటిక్రాంతి కిరణ్. ఆదిలాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో గుండా మల్లేష్ సంతాప సభ. ఘనంగా నివాళులు అర్పించిన పార్టీ నేతలు. సంగారెడ్డి జిల్లాలోని వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో అక్రమాలు. ఈవోపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్న కమిటీ సభ్యులు. హైదరాబాద్ నగరంలోని గౌస్ నగర్ పరిధిలో అకాల వర్షాలకు 8 మంది మృతి. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం ప్రతినిధి సఫియా మఫీ. రైట్గా డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం మునిపల్లి మండలం మేళా సంఘం గ్రామంలో అకాల వర్షాలకు అలుగు వంతెన పూర్తిగా ధ్వంసమైంది. మేళా సంఘం ప్రజలు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వర్టును పరిశీలించిన ఎమ్మెల్యే చంటిక్రాంతి కిరణ్ వెంటనే బ్రిడ్జి పనులు ప్రారంభించమని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ సంగన్న, జెడ్పీటీసీ మీనాక్షి సాయి కుమార్, ఎంపీటీసీ గౌడిగామ శైలజ శివశంకర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ ధృవతార మాజీ శాసనసభ్యులు గుండా మల్లేష్కు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గుండా మల్లేష్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బడుగు బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎల్లవెల్లలా కృషి చేశారని కొనియాడారు. ఆయన మరణం సిపిఐ పార్టీకి తీరని లోటని, గుండా మల్లేష్ ఆశయాలను సాధించే దిశగా సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు విలాస్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అరుణ్ కుమార్, కె రాములు, కౌన్సిల్ సభ్యులు నరసింహరావు, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్, సిపిఐ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. త్యాగాలు మరవలేని గతంలో పెద్దలు గంగారాం గారు, దళిశంకర్ గారి తర్వాత రెండవ ఆదిలాబాద్ జిల్లాలో మా కమ్యూనిస్టు కుబేరుడు, కమ్యూనిస్టు దిగ్గజం సిపిఐకి ఎనలేని లోటుగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి గుండా మల్లేష్ గారు లేని లోటును ఇవాళ తీర్చలేని పరిస్థితి ఉంది ఆదిలాబాద్ జిల్లాలో. కామ్రేడ్ గుండా మల్లేష్ గారు ఆశయాలు వారికి సాధించడానికి మా సిపిఐ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో సాధించడానికి సిపిఐ కార్యకర్తలు తప్పకుండా వారి అడుగుజాడలు నడవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వారి స్ఫూర్తిని తీసుకొని, గుండా మల్లేష్ గారి స్ఫూర్తిని తీసుకొని మరిన్ని ఉద్యమాలు చేయడానికి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ నిన్ననే బెల్లంపల్లి దాదాపు 4 గంటల శివయాత్రతో ర్యాలీ తీసి వారికి అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనేక నాయకులు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. కాబట్టి అలాంటి మహానాయకుడు మన ఆదిలాబాద్ జిల్లాలో కోల్పోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ దిగ్గజం పోయినందుకు మేము చింతిస్తూ ఉన్నాం. వారి ఆశయ సాధన కొరకు మరింత ఉద్యమాలు చేసి వారి స్ఫూర్తితోటి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో మరి పార్టీని ముందు తీసుకుపోవడానికి మరి కంకణ బదులు కావాలని చెప్పి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నిడమనూరు మండల కేంద్రంలో అకాల వర్ష బీభత్సం వల్ల ఇల్లు కోల్పోయిన నిరాశ్రయులను టీఆర్ఎస్ యువజన నాయకులు నోముల భగత్ కుమార్ పరామర్శించారు. వారికి ధైర్యం చెబుతూ ప్రభుత్వం పరంగా అన్ని విధాల సహాయం అందేలా చూస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు, పీఎస్సీఎస్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, మండల సలహాదారు, మండల పార్టీ అధ్యక్షులు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు. ఇంకో ఫ్యాన్ ఉంటుందండి. 10 రోజులు అయితే క్లీన్ చెప్పారు కదా మొత్తం. మీరు ఇది ఉంటే మళ్ళీ ఇది కూడా ఎప్పుడు కూలుతుందో తెలియదు. అన్ని కూలికి ఒకటైతే కింద అడుగు కదిలింది కదా, అలా ఎన్నో ఎంతసేపు ఉంటుందో తెలియదు. ఉన్న పొలంగా పడ్డా కానీ ఆశ్చర్యం లేదు అంటున్నా. కొంచెం మీరు చూసుకొని పెడితే ఆటో రాదు ముందు బాట కావాలి. బాట అంటే ఒక గంట 2 గంటలు పట్టుకు సామాన్ మొత్తం బట్టలు తీయలు ఏం లేవు. అనుకుని మైకులు చెప్తే వాళ్ళు ఆటోలు తీసుకొచ్చి ఏం లేకపోతే మొత్తం ఉన్న సామాన్ మొత్తం పోయింది. వాళ్ళ ముందు ఫస్ట్ గిన్నెలు వాటికి బియ్యం ఏర్పాటు చేస్తే ఈ 4 వస్తుంది. గ్యాస్ పొయ్యిలు కుండలు అన్నీ వస్తుంది. సైతం చేసుకుంటాను కూడా ఓకే లేకపోతే అయిపోయింది. మనకు కొద్దిగా టైం పడుతుంది. అందుకే కొద్దిగా స్కూల్లో ఉంది. మాకు టైం ఇస్తే ఈ లోపల గవర్నమెంట్తో మాట్లాడి ఇది ఒక్కటి అంటే మనకు కాన్స్టిట్యూన్సీ వైజ్ ఇది బాగా దెబ్బతింది కదమ్మా. రోడ్డు స్టేట్ వైజ్ మొత్తం ఉంది కాబట్టి డాడీ ఆల్రెడీ మాట్లాడుతుంది. ఈ వీడియోలు ఇప్పుడు పెట్టిస్తున్నా, కేటీఆర్ కూడా పెట్టించి మరోసారి మాట్లాడిచ్చి ఒక 10 రోజులు అయితే పడుతుందమ్మా కంప్లీట్ క్లారిటీ. ఏం కాదు, మేము ఎవరు డిస్టర్బ్ చేయరు. బ్యానెట్స్ అయితే పడుతుంది. వెలుగున్నప్పుడే అక్కడ వేదనుకో వీళ్ళు కూడా అన్నాలు వీక్షేట వాళ్ళకు మేము కూడా వండుకోవడానికి కానీ ఒక ఆల్రెడీ కొంచెం తిరిగినట్టు ఉంటుంది. పోయి చీకట్లో పోయి అక్కడ కూర్చొని బాగోదు అంటున్నాను. అర్థమైందా? ఇది ఎంత అంటే దుబ్బాక నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. వారికి మద్దతుగా ఆదిలాబాద్ జిల్లా చేగుంట మండలం అనంతసాగరం గ్రామం నుండి కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్, నాగేష్, మోతీరామ్, సంతోష్, రసూల్ ఖాన్, గ్రామస్తులు శ్రీనివాస్, శంకరయ్య, కుమరయ్య, సాయి యాదవ్ పాల్గొన్నారు. जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस कांग्रेस पार्टी कैंडिडेट को मदद के लिए अनंत सागर विलेज छेगुंटा मंडल दुबाका कॉन्स्टिट्यूंसी से मेरी बहनें, माएं, मेरे भाई, बुजुर्ग और हमारे शिव कुमार साहब इंचार्ज 245 बूथ नंबर और मेरे साथ आए हुए आदिलाबाद के सारे कार्यकर्ता अम्मा कुछ आगे भारी मेजॉरिटी से आज नॉमिनेशन के लिए अपनी खुशी से सारे लोग आए हुए हैं। उत्तम रेड्डी, చెరుకు శ్రీనివాస్ రెడ్డి साहब उनके बेटे को जिताने का इकदाम कर ఇవాళ అందరూ మహిళలు, అమ్మలు, చెల్లెలు, అన్నలు ఇలా నామినేషన్ కి బయలుదేరినారు. ఈ నామినేషన్ కి చూసి టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు
ఈ ఊరు మహిళలు అన్నారు వాళ్ళు భయపడేలాగా మేము నామినేషన్కి వస్తాం, అందరం వచ్చి ముత్తం రెడ్డి చేసిన సేవలు, ముత్తం రెడ్డి చేసిన డెవలప్మెంట్ చూసి మేము అందరం వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని అందరు మహిళలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, అందరు పెద్దోళ్ళు, ఊరు పెద్దలు అందరూ మాతో ఇవాళ నామినేషన్ కి వస్తున్నారు. వాళ్లకు ధన్యవాదం చేసి జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబరావుపేట గ్రామంలో నల్ల మహిపాల్ రెడ్డి నిర్మాతగా దర్శకులు రోహిత్ నల్లని కాగితం అనే షార్ట్ ఫిలిం చిత్రీకరించారు. అనాథ అయిన ఒక పాప ఆమె జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను, అవమానాలను, నేటి కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై షార్ట్ ఫిలిం తీస్తున్నట్టుగా శాంకరీ షార్ట్ ఫిలిమ్స్ సంస్థ డైరెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత కళాకారులకు షార్ట్ ఫిలిమ్స్లో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మెయిన్ పాత్ర వచ్చేసి అమ్మాయి హర్షిత. నా పేరు హర్షిత. సింధు శర్మ గారు మాకు ఈ షార్ట్ ఫిల్మ్ తీయడానికి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నేను ఇప్పుడు కొత్తగా వచ్చిన రీసెంట్ కాంటెస్ట్లో పోలీస్ కాంటెస్ట్లో నేను కూడా ఒక భాగం అవుదామని నేను కూడా ఒక షార్ట్ ఫిలిం స్క్రిప్ట్ రాసుకొని మీ అందరి కోసం మంచి ఒక షార్ట్ ఫిలిం స్టోరీతో మీ అందరి ముందు నేను రాబోతున్నాను. ఆ షార్ట్ ఫిలిం స్టోరీ నేమ్ వచ్చేసి నల్లని కాగితం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం స్టేషన్ బేతంపూడి గ్రామ పంచాయతీ జూనియర్ సెక్రటరీపై సర్పంచ్ లలిత, ఆమె భర్త జైత్రం గొడవకు దిగారు. స్థానిక తహసీల్దార్ కేటాయించిన భూమిలో ప్రకృతి వనం పనులను మొదలుపెట్టగా సదరు భూమి తనదే అని, దానిలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయవద్దంటూ సర్పంచ్ లలిత పంచాయతీ సెక్రటరీ రాంబాబు, మండల ఈసీ ఏపీఓపై గొడవకు దిగారు. సర్పంచ్ భర్త జైత్రం సెక్రటరీకి ఫోన్ చేసి తమ భూమి ఎలా తీసుకుంటావో చూస్తానని, ఊరిలోకి వస్తే చంపేస్తా అంటూ ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో సెక్రటరీ రాంబాబు, ఇతర అధికారులు స్థానిక సుజాత నగర్ పోలీస్ స్టేషన్లో సర్పంచ్ మరియు ఆమె భర్తపై ఫిర్యాదు చేశారు. ఎంత కావాలో తీస్తే ముందు 10 గుంటలుగా 15 గుంటలుగా 20 గుంటలుగా అరగ్రంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలోని కాలువల్లో 4 లక్షల చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులు వదిలిపెట్టారు. ఈ కార్యక్రమంలో సోమశిల సర్పంచ్ మద్దిలేటి, మత్స్యశాఖ ఏడీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో భూ వివాదంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. చందుర్తి గ్రామ ఉప సర్పంచ్ చిర్రం తిరుపతి తండ్రి మల్లయ్య ఇంటి ముందు ఉన్న స్థలంలో హద్దులు ఏర్పాటు చేశారు. అయితే ఇంటి పక్కన వారు మల్లయ్య వేసిన హద్దులను తొలగించడంతో భూ వివాదానికి దారితీసింది. హద్దులను ఎందుకు తొలగించారు అని ప్రశ్నించిన మల్లయ్యపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయాల పాలైన మల్లయ్యను చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి అట్లా కాదు చందుర్తి మండల కేంద్రంలో మా ఇంటి ఆవరణలో ఉన్నటువంటి మన హద్దు ఖనీలను చందుర్తి గ్రామానికి చెందిన మట్కం దేవయ్య, మట్కం తిరుపతి, మట్కం మల్లేశం మరియు రేగుల శంకర్ గారు వీకేయడం జరుగుతుంది. ఒక కని వీకేసిన తర్వాత ఇంకొక కని వీకేయంగా మీరు ఎందుకు వీకేస్తున్నారని అడిగితే దౌర్జన్యంగా మా మీద పడి కొట్టి నన్ను కొట్టినప్పుడు మా నాన్నగారును మరి మా అన్నగారైన మహేష్ గారు అక్కడికి వస్తే వాళ్ళ మీద అక్కడే ఉన్న పైపుతో దేవయ్య గారు మరి మల్లేశం గారు మన మేడ వెనుక వైపు బాగానే కొట్టడం జరిగింది. అదే నొప్పితో మా నాన్నగారు నిన్న సాయంత్రం 7:30 గంటల సమయంలో మరణించడం జరిగింది. ఇట్టి మరణానికి మన చందుర్తి మండలం మరియు రుద్రంగి మండల కేంద్రానికి చెందినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు పొన్నాల శ్రీనివాస్ గారు వెనుక ఉండి తతంగాన్ని అంతా నడిపించి వాళ్ళని రెచ్చగొట్టి మా నాన్నగారి మరణానికి కారణమయ్యారు. కావున ఇట్టి వారిపై ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వాళ్లకు ప్రోద్బలం అందించే వారిపై కఠినంగా చర్యలు తీసుకుని వారిపై మర్డర్ కేసు బుక్ చేసి అందులో నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో పొన్నాల శ్రీనివాస్ గారి పేరును తీసుకోవడం జరగలేదు. కావున మేము పోలీస్ శాఖ వాళ్ళని డిమాండ్ చేసేది ఒకటే ఏంటంటే పొన్నాల శ్రీనివాస్ గారి పేరును తప్పకుండా అట్టి స్టేట్మెంట్ పేపర్లో రికార్డ్ చేసుకోవాల్సిందిగా, లేకుంటే మేము రేపటి రోజున ఎస్పీ గారి కార్యాలయాన్ని ముట్టడించడానికైనా మేము సిద్ధంగా ఉంటామని మా నాన్నగారికి ఆత్మశాంతి చేకూర్చే విధంగా అందరూ సహాయపడాలని కోరుకుంటున్నాను. చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 14/10/2020 రోజున ఉదయం 8 గంటల ప్రాంతంలో చిర్రం మల్లయ్య మరియు మట్కం దేవయ్య వీళ్ళ ఇండ్లు ఎదురెదురుంటాయి. వాళ్ళకు ఇంటి దగ్గర సరిహద్దు రాళ్ళు పీకేసారని ఇద్దరు మధ్య గొడవ జరిగింది. అందులో వీళ్ళు ఓరుకోరు కొట్టుకొని ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చుకున్నారు. దానిపై ఇరు వర్గాలపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే సాయంత్రం సమయంలో చిర్రం మల్లయ్య అకస్మాత్తుగా పడిపోయి హాస్పిటల్కు తీసుకెళ్తే మార్గమధ్యంలో చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళు కొట్టిన దెబ్బల వల్లనే ఇతను చనిపోయిందని వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. కంచె చేను మేసినట్లుగా ఆలయ ఆస్తులు కాపాడాల్సిన సిబ్బంది ఆలయానికి సంబంధించిన విలువైన సామాగ్రిని కాజేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయంలో ఉంచిన ఇనుమును దొడ్డిదారిన అమ్ముకుని తమ జేబులు నింపుకున్న వైనం సంగారెడ్డి జిల్లా రాయకోడు మండల కేంద్రంలోని వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకుంది. ఇంత జరుగుతున్న ఆలయ ఈవో రంగారావు తనకేమీ తెలియదనడం, తద్వారా ఆ తర్వాత మొదటి తప్పు కింద సిబ్బందిని వదిలేస్తున్నట్టుగా చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి ఈవోపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు. చెప్పండి, మీరే చెప్పండి. అమ్మిరారంటే మాకు డబ్బులు వచ్చినా ఏం చేసినా బాబు, ఆ డబ్బులన్నీ అకౌంట్ వేయండి. వాళ్ళ పిల్లలంటే తాగిరంటే చేసిరంటే అన్ని పంచాయతీ పెట్టకూడదంటే ఆ డబ్బులు తీసుకొచ్చి అకౌంట్ చేసి. నువ్వేమన్నావు సార్? నేను అడిగిన దానికి జవాబు ఇవ్వండి సార్. నువ్వేమన్నావు? స్క్రాప్ కు నాకు సంబంధం లేదు అన్నావు. శివ, ఆ రోజు గంటలు అమ్మనికి పోతురని చెప్తే నాకు ఫోన్ చేస్తే నేను మళ్ళీ రిటర్న్ తెప్పించిన. దాని తర్వాత స్క్రాప్ ఉండేనంట. స్క్రాప్ ఏం చేసారు, ఎవరు ఇచ్చారు, ఎవరు అమ్మిరు, ఎవరికి అమ్మిరు, ఎవరు? సంగమేష్ తెలుసా? మరి నాకు చెప్పిరా? మరి
నాకు చెప్పిర్రా నేను నీ పైన నేను మెమో పెడుతున్నా, రేపు పొద్దున ఏముందో ఎక్స్ప్లెనేషన్ నాకు ఏం తమాషా ఆడుతురా, ఎవరికాడు ఇష్టం వచ్చినట్టు గుళ్ళల్లో వచ్చి ఇక్కడ నా పేరు బదలాం చేయనికనా? మీరు ఏమనుకుంటారు? మీరు నువ్వు ఒక ఎంప్లాయీ, నువ్వు శాలరీ వస్తుంది, గవర్నమెంట్ శాలరీ, తిక్క తిక్క వేషాలు వేస్తున్నా, నీకు నమ్మకం మీద గతంలో ఇనుప సామాన్లు నా దృష్టికి రాకుండా ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు అమ్మడం జరిగింది. అట్టి అమ్మిన డబ్బుని తిరిగి దేవస్థానం అకౌంట్కి వేసి జమ చేయడం జరిగింది. ప్లస్ అమ్మిన వారిపై యాక్షన్ తీసుకొని వార్నింగ్ ఇచ్చి వాళ్ళకి ఇలాంటి మళ్ళీ జరగకుండా చూసుకుంటానని గ్రామస్తులందరికీ అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. ఎంత రికవరీ చేశారు సార్? 7,500 రూపాయలు వచ్చింది. ఏమన్నా ఉన్నాయా సార్ అవి? రికార్డ్ ప్రకారం ఉంది, అదంతా కూడా మా హెడ్ ఆఫీస్ ఫార్వర్డ్ చేసేసింది. ఓకే, వాళ్ళ మీద ఏమన్నా యాక్షన్ తీసుకున్నారు సార్? గతంలో చెప్పారు కదా మొదటి తప్పు కింద కాబట్టి వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటే మొదటి తప్పు కింద వాళ్ళని క్షమించడం జరిగింది. ఇక్కడి నుంచి అలాంటి పొరపాటు చేయనన్న వాళ్ళని క్షమించడం జరిగింది. గతంలో సంగారెడ్డి జిల్లా రాయకోట మండలం రాయకోట వీరభద్రేశ్వర స్వామి దేవాలయం లోపల ఈరోజు ఏఈ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ఆ గుడిలో జరిగిన అవతవకలు చాలా విషయాలు డిస్కషన్ చేయడం జరిగింది. ఇంతకుముందు మీటింగ్లో కూడా స్క్రాప్ విషయం మేము చెప్పాము. స్క్రాప్ ఇత్తడి సామాను, ఇనుప సామాను అన్నీ తీసుకుపోయి అమ్ముకున్నాడు. ఎవరికి తెలియలేదు, ఎక్కడ చేయలేదు. 40-50 వేల సామాను 7,000 చెప్పి డిపాజిట్ చేసి 7,000 సామాను అయిందని చెప్తున్నాడు. ఊరు మంది పబ్లిక్ అంతా అడిగితే నాకు సంబంధం లేదని ఒక మాట ఆడుతున్నాం. ప్రతి పూటకు ఒక మాట మాట్లాడుకుంటూ పబ్లిక్ను మా ఊళ్ళో మమ్మల్ని జగడలు పెడుతూ చాలా గందరగోళం. హైదరాబాద్ నగరంలోని గౌస్ నగర్ పరిధిలో 8 మంది వ్యక్తులు అకారణ మరణం పొందారు. విషయం తెలుసుకున్న నారినికేతన్ ఆర్గనైజేషన్ ఫౌండర్, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం ప్రతినిధి సఫియా మహి ఘటనా స్థలానికి చేరుకుని మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలిచారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. ఈ సందర్భంగా సఫియా మహి మాట్లాడుతూ, నిర్లక్ష్యం అంటేనే ఉస్మానియా ఆసుపత్రి అని, ఉస్మానియా ఆసుపత్రిలో ఎక్కడ చూసినా అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో మార్చురీ సెక్షన్ వర్షపు నీటితో నిండిపోయిందని, మృతదేహాలు తీసుకువెళ్లాలంటే ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని వాపోయారు. డంపింగ్ యార్డ్లో చెత్త కుప్పల్లో వేసినట్టుగా మార్చురీలో మృతదేహాలను ఇష్టానుసారంగా పారవేస్తున్నారని, ఇది తెలంగాణ రాష్ట్రానికే సిగ్గుచేటని మండిపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆసుపత్రిని అభివృద్ధి పదంలో కొనసాగించాలని విధంగా చర్యలు తీసుకోవాలంటూ కోరారు. నా పేరు సఫియా మాహి, సోషల్ వర్కర్, ఉమెన్ సెల్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. ఇక్కడ నేను మార్చూరికి 2 days నుంచి వస్తున్నా. మోకాల్ వరకు నీళ్ళు ఉన్నాయి. ఎట్లా వెళ్తారు ఏంటి? ఇక్కడ శవాలు చూస్తే ఎట్లా జంతువులు లెక్క పడి ఉన్నాయి. ఇక్కడిది సాలక గాంధీ హాస్పిటల్ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసిండు. గవర్నమెంట్ ఏం చేస్తుంది దీని గురించి? ఇక్కడ జనాలు వస్తారు చూడడానికి, వచ్చి జబ్బులు వాళ్ళకి ఏమేమో వాళ్ళకి జబ్బులు అవుతున్నాయి. దాని వైరల్స్ మొత్తం బయట పోతుంది. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత? కేసీఆర్ గారు, గవర్నమెంట్. మళ్ళీ ఇక్కడ సూపరింటెండెంట్తో మాది రిక్వెస్ట్ ఉంది, వచ్చి ఇక్కడ చూడండి. మార్చూరి ఎంత గలీజ్ ఉంది, ఒక్కసారి వచ్చి ఇక్కడ చూడండి. గోల్కొండ కోటను జయించిన తెలంగాణ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన కోట కుప్పకూలింది. ఆయన స్వస్థలం అయిన జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం కిలాసాపూర్ గ్రామంలోని కోట ఇటీవల వర్షాలకు బీటలు వారింది. గురువారం ఉదయం కూలిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రమాదం జరగలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా మన చారిత్రక కట్టడాలను ప్రభుత్వం పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 6 ఏళ్ల నుంచి ఒక్కరూ కూడా కోట నిర్వహణను పట్టించుకోలేదని అన్నారు. 350 ఏళ్ల నాటి కోట కూలడంతో గ్రామస్తులు, జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామంలో మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలంటూ నాణ్యత పాటించాలని మంత్రి హరీష్ రావు అధికారులను సూచించారు. దాంట్లో మధ్యలో పెట్టు ఇండిపెండెంట్ हाँ साहब मार्केट क्या रेट में बिकता बड़ा बड़ा हाँ 1 लाख ऐसा जोड़ी 1 लाख जोड़ी का వరదలతో వణికిపోయిన మూసీ పరివాహక ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ముఖ్యంగా చాదర్ఘాట్, మూసానగర్, శంకర్ నగర్, రసూల్పుర, భూలక్ష్మి మాత వెనుక బస్తీ, ఇతర పరివాహక ప్రాంతాలలో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. బస్తీలు నామరూపాలు లేకుండా పోయాయి. 2 రోజుల తర్వాత వరద తగ్గుముఖం పట్టడంతో ప్రాణభయంతో సర్వస్వం వదిలి పిల్లాపాపలతో బయటకు వెళ్లిన బాధితులు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు. బురదమయంగా మారిపోయిన ఇళ్లను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వరదలతో సర్వస్వం కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదలతో జరిగిన నష్టానికి ఇళ్లు సజీవ సాక్ష్యాలుగా మిగిలాయి. ఇళ్లకు చేరుకున్న బాధితులు బురదమయమైన తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. ఇంట్లో చిందరవందరంగా పడిపోయిన వస్తువుల్ని సర్దుకుంటున్నారు. ఎక్కడ చూసినా మూసీ పరివాహక బస్తీలో వరద బాధితుల కన్నీళ్లే కనిపిస్తున్నాయి. 2 రోజులుగా పస్తులతో ఉన్నా తమను ఎవరూ పట్టించుకోలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదల్లో సర్వస్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. బస్తీలలో వెంటనే విద్యుత్, నీటి సరఫరా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్య శిబిరాలు నిర్వహించి అంటురోగాల నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. ఎంత వండు బారిందిగా జబర్ आओ जा माँ बोलो बोल बोल पेट निकल गया सब. అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సత్వరమే స్పందించి మంటల్ని ఆర్పివేయడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్టూడియో యాజమాన్యం ప్రకటించింది. షూటింగుల కోసం వేసిన సెట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది. ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని సమాచారం.
బులెటిన్ ముగించే ముందర హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆందోళన నియోజకవర్గం మునిపల్లి మండలంలో భారీ వర్షాలకు ధ్వంసమైన వంతెన, వెంటనే బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామన్న ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్. ఆదిలాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో గుండా మల్లేష్ సంతాప సభ, ఘనంగా నివాళులు అర్పించిన పార్టీ నేతలు. సంగారెడ్డి జిల్లాలోని వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో అక్రమాలు, ఈవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్న కమిటీ సభ్యులు. హైదరాబాద్ నగరంలోని గౌస్ నగర్ పరిధిలో అకాల వర్షాలకు 8 మంది మృతి, బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం ప్రతినిధి సఫియా మఫీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.